ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. మనం అనుకుంటాం కానీ జ్ఞాపకాలు గుర్తు చేసుకోకూడదని ఉండాలి, అవి కూడా ఉండాలమ్మా. అవి ఎప్పుడు ఉంటూనే అది ఉంటాయి ఉంటేనే మెమరీలో. కసి అనేది ఇంకా పెరుగుతుంది. అలా కాదండి, అది ఉండబట్టే ఆ కసి అనేది ఉండబట్టే మనకి ఆ జ్ఞాపకాలు ఎప్పుడు మర్చిపోలేం. కానీ ఏంటంటే 10 మందితో మనం చెప్పుకోవడం వేస్ట్ అంటున్నా. ఇప్పుడు చెప్పుకున్న దానివల్ల మనకి ఏంటి, చెప్పుకుందే చెప్పుకోవడం ఎందుకు? ఇప్పుడు ఏం ఆర్చేయలేదు, అయిపోయింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, అన్ని బాధలు పడ్డాం, అయిపోయింది. ఇంక బయటకు వచ్చేసాము, ఇక నెట్టుకుని రావాలి అంతవరకే. ఇంకేంటంటే చాలు, మనకున్న వరకు చాలు. ఏదో దేవుడు ఇచ్చాడు, ఆ దేవుడు ఇచ్చినంత వరకు మనం తృప్తి పడాల్సింది. వెరీ హ్యాపీ. నాగమణి గారు, అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అందరితో మమేకమై ఉన్నారు, అందరు క్లోజ్ కాబట్టి అడుగుతున్నాను. ఎందుకు ఆ తరం ముఖ్యంగా లేడీ యాక్టర్స్ అందరూ కూడా చనిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, తిండికి లేక ఇల్లులు అమ్ముకొని చాలా వరకు దీనస్థితిలోకి వెళ్ళిపోయారంటే ఒక రీజన్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే మీరు చూసింది కావచ్చు, విన్నది కావచ్చు. మహానటి సావిత్రి గారి దగ్గర నుంచి చాలామందిని చూసాం మనం, చివరి రోజుల్లో భలే ఇబ్బందులు పడ్డారు. అది వాళ్ళొక అసమర్థత అండి. ఏంటంటే మనం ఏం చెప్పలేం. వాళ్ళు వచ్చి వెనకాల వచ్చి ఒక గార్డెన్ వచ్చి తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళకి వచ్చి ఏ ఆర్టిస్ట్కైనా ఏంటంటే మంచితనం చెప్పాలి. వాళ్ళ ఆస్తులు ఏంటంటే వాళ్ళకి ఏమేమి చేయాలో చేయాలి. అది చేసేది ఎవరు? పెద్దలు. అవును, అమ్మ నాన్న. ఇప్పుడు నువ్వు చాలా లక్షలు కోట్లు సంపాదించేసి అలా పడేసావు అనుకోండి, అవి ఎవడన్నా తీసుకెళ్ళిపోతాడు. అలాంటప్పుడు వాళ్ళు ఏమవుతుంది, భిక్షం ఎత్తుకోవాలి, అడుక్కు తినాలి, లేకపోతే రోడ్ల పడాలి, లేకపోతే తాగుబోతులు అవ్వాలి, ఆస్తులు అమ్ముకోవాలి, అలా అయిపోతుంది జీవితం. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు కొంత అందరూ అలా ఉంటారు అని నేను అనుకోరు. బట్ తల్లిదండ్రులు కూడా మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మనం బాగానే పోయింది పాపం, అలాగే చేశారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది వచ్చి శ్రద్ధ ఉండాలి. ఆస్తులు సంపాదించుకుంటే చాలదు, దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అది ఆ రోజులో ఆర్టిస్టులు అంతా ఏంటంటే అశ్రద్ధగా ఉండేవాళ్ళు. ఈ రోజులో పని మీద ఎక్కువ ధ్యాస, కంటిన్యూగా పని మీద వర్క్ చేయడం, మన వాళ్ళు చూసుకుంటారులే అని ఒక అశ్రద్ధ, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియక. ఈ రోజుల్లో పిల్లలు అలా లేరు, చాలా తెలివిగా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా సరే సంపాదించేది ఏం చేసావు, ఏం చేస్తున్నాం, మనం ఏం కొనుక్కుందాం, ఇలాగ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా అంటే మనకి రేపొద్దున ఏమన్నా వస్తుంది, ఎంత వస్తుంది, మనం ఇంత పెడుతున్నాం, ఇంత పెట్టుబడి పెడుతున్నాం, ఈ పెట్టుబడి మనకి ఎంత వస్తుంది, అలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ ఉండే జనరేషన్. ఇప్పుడు ఎవరు ముందులాగా తాగేసేసి రోడ్ల పడటం, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళంతా ఏంటంటే జాగ్రత్త ఉన్నది. ఇప్పుడు ఆర్టిస్టులకి ఏ సీరియల్కి వెళ్ళినా కూడా బతుకోగలరండి. ఆ రోజుల్లో అలా లేదు కదా. సీరియల్ లేవు, టీవీలు లేవు, సరైన ఇది పోర్షన్ ఉండేది కాదు. వాళ్ళకి ఏం చెప్పించేవాళ్ళు ఎవరు లేరు. అందువల్ల వాళ్ళ జీవితాలు అలా అయిపోయినాయి. ఈ రోజుల్లో ఏంటంటే అందరూ చాలా తెలివిగా ఉన్నారు. అంటే మీరు ఒక డాన్సర్గా చేశారు కాబట్టి సిల్క్ స్మిత గారు అంటేనే డాన్స్ అంటేనే సిల్క్ స్మిత అంటాం. అంటే జ్యోతిలక్ష్మి, జయమాలిని ఎంతమంది ఉన్నా కూడా ఆమెకంటూ ఒక సపరేట్ ట్రాక్ ఉండేది. అవును, మీరు ఆమెతో పాటు వర్క్ చేస్తున్నారు. ఏం చెప్తారు సిల్క్ స్మిత గారు? అంటే ఎంత వైభోగం చూశారు చివరి రోజుల్లో. ఆమె చనిపోయింది కొంతమంది ఆర్టిస్టులు చెప్తుంటే మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అంటే ఒక స్ట్రెచర్ మీద గవర్నమెంట్ హాస్పిటల్ కింద పడుకోబెట్టారు, ఈగలు దోమలన్నీ వాళ్తుంటే. అంటే ఏ శరీరం కోసం అయితే ఆమె అంత శ్రద్ధ తీసుకుందో అలాంటి ఒక శరీరం అలా పడేసి ఉంది అని చెప్పేసి అన్నారు. మీరేం చెప్తారు ఆమె గురించి? అసలు కాదు ఎందుకు ఆ పరిస్థితి అంటే? అది ఏం చెప్పగలం చెప్పండి, ఏం చెప్పలేం. అలాంటి పరిస్థితి అంటే వాళ్ళు చేతులారా చేసుకున్నదే. అవి వాళ్ళు ఇష్టంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, భర్త సరిగా లేకపోవడం. పెళ్ళయింది అప్పటికి? పెళ్ళయింది, డాక్టర్ ఎవరైనా పెళ్లి చేసుకున్నట్టుంది. వాళ్ళు సరిలేడాడు, కొన్ని స్ట్రగుల్ అయిపోయింది. అమ్మాయి బయటికి రాని పరిస్థితి, ఏదో వాళ్ళిద్దరిలో గొడవలు అవన్నీ చాలా జరిగినట్టున్నాయి. అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో అలాగా. చనిపోవడం కూడా తెలియలే. అదే బాగానే ఉండిందంట. మన దేవిప్రసాద్ వాళ్ళ అమ్మగారికి నాకు ఫ్రెండ్, ఆవిడ దగ్గరికి వచ్చి గాజులన్నీ చూపించిందంట. ఈ గాజులు కొనుక్కున్నాను, వాళ్ళ ఇల్లు పక్కనే ఎదురుగుండనే దేవిప్రసాద్ ఇల్లు అని వాళ్ళ ఇల్లు. అప్పుడే ఒక డజన్ గాజులు ఏవో డైమండ్ గాజులు కొనుక్కుందంట అమ్మాయి. కొనుక్కుని తీసుకొచ్చి ఆవిడకి చూపించిందంట. చూపించి లోపలికి వెళ్ళిన తర్వాత చనిపోయింది మా వార్త వచ్చింది. అదేలాగా అనేది తెలియలే. ఓకే, నాకు అంతగా తెలియదు నాకు వాళ్ళ సంగతి. ఎందుకంటే నేను టచ్లో లేను. నేను అంత సినిమాలోంచి వచ్చిన తర్వాత నేను ఎవరిని పెద్దగా వెళ్ళి టచ్ చేయలేదు అనమాట. సెట్లు ఎలా ఉంటారు అసలు? బాగానే ఉంటుంది మూమెంట్స్ అసలు. అంటే ఆమెకు డాన్స్ రాకపోయినా ఎక్స్ప్రెషన్తో లాక్కొనొచ్చు.
పక్క వాళ్ళకి ఆ గౌరవం అవన్నీ ఇస్తుంటారు బాగానే. ఆ, బట్ try బట్ ఇప్పుడు మీరేమన్నా ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మళ్ళీ? రానండి. ఆ? నాకు ఇంకెందుకండి, అందరు ఇండస్ట్రీలోనే ఉన్నారు. అదే నేను ఇంక రాను. నాకెందుకు, నేను నాకేదో రామకృష్ణ అంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఏదో కూర్చుంటాను, నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మాట్లాడుకుంటాను. కానీ ఎంతో ఇష్టం కదా ఇండస్ట్రీ, ఇష్టమైన అది ఇండస్ట్రీ నా భర్త వదిలేసుకున్నారు. ఉన్నప్పుడే వదిలేసేసాను. ఇంకేంటి, ఎందుకు ఇంకా ఇంట్రెస్ట్, నా కూతురు వస్తుంది ఇంకా చాలు. అంతే. ఇంకా అతను మా అబ్బాయి వచ్చాడు అనుకోండి, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి, చాలు. సో ఇప్పుడు కూతుర్ని మీలోనే చూసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. అంతే ఒక రకంగా చెప్పాలంటే మీ ఇష్టాన్ని తను ఫీల్ చేశారని చెప్పుకోవచ్చు. అంతే. అంతేనా? నిజంగా గ్రేట్ అండి. ఇండస్ట్రీకి మీ హస్బెండ్ ఎన్నో మంచి సినిమాలు చేశారు, మీరు చాలా సినిమాలకి డాన్స్ చేశారు, మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. అంటే మీరు ఆఫ్ స్క్రీన్ ఉంటారు కాబట్టి మీరేంటో చాలామంది తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఒక్కసారి స్క్రీన్కి పరిచయం చేద్దామన్న ఒక చిన్న ప్రయత్నమే. బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా ఇంటి నుంచి మా ఆయన వారసత్వం నిలబెట్టే వాళ్ళు ఎవరు లేరు అనుకున్న ఒక టైంలో ఐశ్వర్య రాజేష్ గారు వచ్చారు, తనేంటో ప్రూవ్ చేసుకున్నారు, ది బెస్ట్ మూవీస్ చేశారు. అండ్ తను చేసే క్యారెక్టర్స్ నిజంగా చెప్తున్నాను, మన ఇంటి పక్కన అమ్మాయో మన ఇంట్లో అమ్మాయో చేసినట్టే ఉంటుంది. కానీ ఒక హీరోయిన్ ఏమో ఒక హీరోయిన్ మెటీరియల్ అవునా అని మాట్లాడే వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్పారనమాట. ఇలాంటి ఒక హీరోయిన్ కదా మనకు కావాల్సింది. ఎంతోమందిని చూసాం, ఇలాంటి ఒక హీరోయిన్ చూడలేదు అనుకున్న టైంలో తను వచ్చారు, తనేంటో ప్రూవ్ చేసుకున్నారు, మంచి మంచి మూవీస్ చేస్తున్నారు. అండ్ మీరైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా. అదే మాకు కూడా హ్యాపీ. బట్ తెలుగులో ఎప్పుడు మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు కాబట్టి చాలాసార్లు అడిగి ఒప్పించి చాలా మంచి విశేషాలు ఆడియన్స్కి షేర్ చేస్తున్నారు మేడం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి తెలుగు ప్రేక్షకులకి? తెలుగు ప్రేక్షకులందరికీ కొంచెం అభిమానంతో మా అమ్మాయిని మంచిగా మీలో ఒక మనిషిలాగా చూసుకోండి. ఆ అమ్మాయికి కూడా మంచి భవిష్యత్తు తెలుగులో చేయాలని నాకు చాలా ఆశ. ఓకే. ఆ తెలుగులో కూడా ఆ అమ్మాయి వస్తే నాకు చాలా సంతోషం. అంటే తమిళలో ఆల్రెడీ తన మంచి ప్రూవ్ చేసుకుంది, తెలుగులో కూడా ఇంకా బాగా ప్రూవ్ చేసుకోవాలి, నేను మంచి ఆర్టిస్ట్ అని చెప్పేసి. ఎందుకంటే పాతకాలంలో సౌందర్య వీళ్ళందరూ అలాంటి ఆర్టిస్టే మా అమ్మాయి కూడా. అవును. అంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత, సౌందర్య వెళ్ళిపోయిన తర్వాత అలాంటి క్యారెక్టర్లకు మళ్ళీ ఎవరు రాలేదు. అలాగా ఐశ్వర్య రాజేష్ వస్తే సంతోషం, దానికే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో రాజేష్ గారి పేరు నిలబెట్టడానికి ఇండస్ట్రీకి వచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్ గారికి నిజంగా తెలుగు వాళ్ళ బ్లెస్సింగ్స్, తెలుగు డైరెక్టర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ కూడా మంచి క్యారెక్టర్స్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారమ్మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మాకు థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.